ఆవేశపడింది మళ్ళీ ఎందుకలా ఉంది? బావ ఏం చెప్పుంటాడు? లేఖ, నువ్వే ఫంక్షన్లో ఏదో గొడవ జరగకుండా దాని చెవుల్లో పూలు పెడుతున్నారు అని అన్నావుగా. అన్నానక్క, నిజమే. కానీ అంత పెద్ద పువ్వు ఏం పెట్టాడా అని. అంత కూల్ ఎలా అయ్యింది? ఆ ముసలిది రా రా అని లాగినా ఎందుకు వెళ్ళలేదు? అది కూడా కాక బావ చెప్పింది ఏమై ఉంటుంది? ఈవిడ వాళ్ళమ్మకి ఏం చెప్పింది? బావ ఏం చెప్తే ఆగింది? దాని అమ్మకి చెల్లికి ఏం చెప్పాడని చెప్పింది? ఏం చెప్తే మనకెందుకే? అదే, అలా అనుకుని వదిలేస్తే డేంజర్, అపాయం నీకే. అసలు నువ్వు ఆలోచించాల్సిన విషయం నేను సీరియస్ గా ఆలోచిస్తుంటే వదిలే అంటావేంటి? ఆలోచించడం ఎందుకు? ఏం చెప్పా బావా అని బావని అడిగితే పోలా? అసలు బావలో సడన్ మార్పే అర్థం కావట్లేదు. నువ్వు అడిగితే చెప్తాడా? మంచులా అని ఒప్పుకున్నాడుగా, చెప్పడా? అక్క, దానికనుకున్న పువ్వులు నీకు నాకు పెట్టట్లేదు కదా. ఆ ధరణి ఇక్కడే ఉండేలా ఏం చెప్పాడు అన్నదే పజిల్. తెలుసుకోవాలక్క, ఇది తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. సంథింగ్ రాంగ్. నథింగ్ రాంగ్ లేఖ, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఫంక్షన్లో గొడవ జరిగి అంతా రచ్చరచ్చ కాకుండా దాన్ని ఏదో రాంగ్ ట్రాక్ లో పెట్టాడు. అది తెలిసాక దీన్ని నిలదీసి కౌంటర్ అటాక్ ఖచ్చితంగా ఇస్తాడు. అంతేనంటావక్క? ఖచ్చితంగా అంతే. మావయ్య, సమయానికొచ్చావు. చెప్పు, నువ్వు ధరణి వాళ్ళ అమ్మని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఫాలో అయ్యి వెళ్ళావు కదా? వెళ్ళాను. ధరణి వాళ్ళ అమ్మతో బావ ఏం చెప్పాడని చెప్పి పంపించేసింది? నేను విన్నది మాత్రం పాత పురాణమేనమ్మా. అంటే ఇంతకు ముందు ఆదిత్య ఆ ధరణిల అమెరికా కాగితాల కథే. అంతేనా? దానికే వెళ్ళిందా? నేను విన్నప్పుడు ఇంకేదో చెప్పబోయింది. కాని ఏమనుమానం వచ్చిందో, నన్నేమన్నా కనిపెట్టిందో ఏమో తెలియదు గాని సడన్ గా ఏదో చెప్పబోయి ఆపేసింది. మీరు వెళ్ళండి వెళ్ళండి అంటూ పంపించేసింది. ఆవిడేమో, నువ్వు పిచ్చిదానివే, నా మాట వినవే, ఆదిత్య పిచ్చిలో పడ్డావే, నీ కర్మ నువ్వు అనుభవించు అంటూ వెళ్ళిపోయింది. అసలు ఆదిత్య ఏం చెప్పాడో అన్నది మాత్రం సస్పెన్సేనమ్మా. ఏంటి మావయ్య, నువ్వు జాగ్రత్తగా నక్కి ఉండొద్దా? ఉన్నానమ్మా, నేను జాగ్రత్తగానే ఉన్నాను. మరి ఏదో చెప్పబోయి ఎందుకు ఆగింది? అదే కదా నాకు అర్థం కాంది. నీకు చెప్పినా అర్థం కాదులే అంది. ఏంటి? చెప్పిన అర్థం కాదులే అందా? అంటే బావ ధరణి ఏదన్నా ప్లాన్ చేశారా? లేకపోతే ఇదే ఏమైనా పథకం వేస్తోందా? ఏంటే బావ దాంతో ప్లాన్ ఎందుకు వేస్తాడు? ప్లాన్ వేసేవాడు ఫంక్షన్ ఎందుకు అంటాడు? ఏదో దాటేయటానికి దానికి వెయిట్ చేయి, గమ్మనుండు అని ఏదో చెప్పుంటాడు. లేదక్కా, నాకు బావ మీద ఏదో డౌట్గా ఉంది. నువ్వు ఎలాగైనా బావ దగ్గర నుంచి విషయం లాగు. సరే. ఏంటన్నయ్య ఇది? నేను వదిన అంతగా అడుగుతున్నా నువ్వెందుకు ఆవిడ మంజులా అంటున్నావో, మ్యారేజ్ డే ఫంక్షన్ ఎందుకు అంత గ్రాండ్ గా చేయాలనుకుంటున్నావో చెప్పలేదే. వదిన చాలా బాధపడుతోంది తెలుసా. ఇందాక వదిన వాళ్ళ అమ్మగారు వచ్చి అన్ని మాటలు అంటుంటే కూడా ఆవేశపడద్దు అన్నావే గాని అసలు విషయం చెప్పలేదు. వదినని మాత్రమే గదిలోకి తీసుకెళ్ళి ఏం చెప్పావు? వదిన ఎందుకు మౌనంగా ఉంది? ఏంటన్నయ్యా, అసలు నిజాలేంటో చెప్పు. నువ్వు
నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. అసలు వదినకి ఏం చెప్పావన్నయ్య? ఆదిత్య గారు నాతో ఏం చెప్పారో నేను చెప్తాను దీప్తి.